నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇది ఏంటంటే నేను శివరాత్రి రోజు గుగ్గిళ్ళు అయితే ఉడకబెట్టాను. అవి ఏంటంటే అలసందలు, హార్స్ గ్రామ్ ఉలవలు, అలాగే శనగలు 3 కూడా ఉడకబెట్టాను. ఇంకా వాటితో నేను ఇప్పుడు రసం రెసిపీ మీకు చూపించబోతున్నాను, చూసేయండి. ఈ రసం తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవి ఏంటేంటివి అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను గుగ్గిళ్ళు ఉన్నాయి కదా, ఆ గుగ్గిళ్ళు ఉడకబెట్టిన తర్వాత అందులో నుంచి వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టేశాను. కొన్ని గుగ్గిళ్ళు అలాగే చింతపండు, నానబెట్టిన చింతపండు 2 కూడా చిన్న రోట్లో వేసి దంచేసాను మెత్తగా, వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసేసి. తరచుగా మనం పప్పు ధాన్యాలని ఇలా ఉడకబెట్టుకొని రసం కానీ గుగ్గిళ్ళలాగా కానీ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఈ విధంగా పప్పు ధాన్యాలు తినడం వల్ల చాలా ఆరోగ్యం అయితే ఉంటుంది. మనకు ఈ పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే హై కాల్షియం ఉంటుంది, ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి. ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటితో మనం రసం అయితే తయారు చేద్దాము. తర్వాత చింతపండు నానబెట్టింటాం కదా, ఆ వాటర్ కూడా వేసేసుకొని ఇంకా మిగిలిన వాటర్ నార్మల్ ప్లెయిన్ వాటర్ కూడా వేసేసి ఇది ముద్దని బాగా కలిపేసుకోవాలి. అంటే చింతపండు తొక్క ఇంకా గుగ్గిళ్ళ తొక్క కూడా మనం కావాలంటే వేసేసుకోవచ్చు, లేదులే తీసేద్దామంటే కూడా తీసేయచ్చు. నేనైతే ఇక్కడ బాగా మొత్తం వాటర్ వేసి మొత్తం పిసికేసి పిప్పి మొత్తం కూడా తీసేస్తున్నాను. కొంచెం బాగుంటుంది కదా ప్లెయిన్గా రసము, ఇవన్నీ అడ్డు రాకుండా అనేసి. మీకు గుగ్గిళ్ళు కొంచెం తగులుతూ ఉండాలంటే కొంచెం గిల్లు కూడా వేసుకోవచ్చు, రసంలో బాగుంటుంది. ఇంకా పిప్పి తీసేసి వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొంచెం థిక్ పేస్ట్ లాగా ఉంది కదా, ఇది గుగ్గిళ్ళకి వచ్చిన వాటర్ తీసి పెట్టాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం థిక్ పేస్ట్ లాగా అయితే అయ్యింది. ఎందుకంటే అలసందలు కొంచెం త్వరగా కుక్ అయిపోతాయి కదా, అందులో ఉన్న ఇలా థిక్ పేస్ట్ లాగా అయితే తయారైపోయింది. ఇంకా తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసేసుకు గుగ్గిళ్ళు ఉడకబెట్టిన రసం వాటర్ తీసేసాను కదా, అందులో ఉప్పు ఉంటుంది, అలాగే ఇంకా గుగ్గిళ్ళల్లో కూడా ఉప్పు ఉంటుంది. సో ఉప్పు చూసుకొని వేసుకోవాలి. నేనైతే కొంచెం వేసుకున్నాను, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు. తర్వాత అయితే ఇది హోమ్ మేడ్ రసం పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇంకా కొంచెం పడుతుంది అంటే మళ్ళీ ఇంకొంచెం వేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ మాత్రం కొంచెమే ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఫ్రెష్ ధనియాల పొడి, చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే రసం పొడి కూడా హోమ్ మేడే, చాలా ఫ్రెష్గానే ఉంటుంది. నేనేం పెద్ద పెద్ద డబ్బాలకి ఏం చేయను, చాలా కొంచెమే చేసుకుంటాను. ఎందుకంటే ఫ్లేవర్ మిస్ అయిపోతుంది కదా, అందుకనేసి నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేసి పెడతాను. పెద్ద పెద్ద డబ్బాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నీ చేయను, చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటూ ఉంటాను. ఇంకా తర్వాత అయితే ఈ రసం పొడిలోనే మనకు కారము, ధనియాలు, జీలకర్ర అన్ని పొడి అయితే ఉంటుంది. కాకపోతే నేను కొంచెం ధనియా పొడి అయితే యాడ్ చేశాను. ఇంకా తర్వాత అయితే ఈ రసంని ఇంకా ఉప్పు కారం ఇవన్నీ కలిపేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలి రసంని. ఇంకా నేనైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా పోపు కోసం వచ్చేసి పోపు దినుసులు, అలాగే తెల్లగడ్డలు పచ్చగా దంచి తీసుకున్నాను, అలాగే ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. నేను నార్మల్గా పచ్చిది వేసుకుంటూ ఉంటాను, ఇప్పుడైతే ఎండు కరివేపాకు అయితే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని, తర్వాత మనం దంచుకున్నాం కదా తెల్లగడ్డ కూడా వేసేసుకోవాలి. తర్వాత అయితే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం సేపు దోరగా ఫ్రై చేసుకోవాలి. తక్కువ మంట పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. మరి పచ్చిగున్నా కూడా ఫ్లేవర్ బాగోదు, అలాగని మాడిపోయినా కూడా బాగోదు. కాబట్టి మనం దగ్గరుండి చూసుకుంటూ కలపెట్టుకుంటూ రసం అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే కొంచెం కారం అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే రసం ఇంకొంచెం కారం ఉండాలి, కొంచెం కారం ఉంటే బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా ఆయిల్లో మనము కొంచెం పసుపు అలాగే కారం పొడి వేసుకోవడం వల్ల కొంచెం టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అయితే రసం వేసుకొని కొంచెం పొంగు పట్టే వరకు ఉడికించుకుందాము. పొంగు అంటే ఎక్కువ ఓవర్గా కుక్ అవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయ్యాయి కదా మీ గుగ్గిళ్ళు, కాబట్టి ఎక్కువ కుక్ అవ్వకుండా జస్ట్ వేడయ్యి కొంచెం పొంగు పడితే మనం ఆపేసుకోవచ్చు. రసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తరచుగా ఈ విధంగా పప్పుధాన్యాలు తీసుకోవటం వల్ల ఈ పప్పుధాన్యాలలో మనకు హై కాల్షియం ఉంటుంది, అలాగే ఐరన్ కంటెంట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి,
చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇందులో ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు త్వరగా డైజెస్ట్ అవుతాయి. ఇంకా షుగర్ కంటెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకోవడం వల్ల పప్పు ధాన్యాలు తీసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ఒకసారి రసం ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ రసం అయితే ఉడికిన తర్వాత నేనైతే వేడివేడి అన్నంలో అలా కలుపుకొని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సిరి కుషన్ వ్లాగ్స్. బాయ్.